ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏసీబీ వాళ్ళు చిక్కిన అవినీతి చేపలు. తెలంగాణలో మనం చూసుకుంటే ఏసీబీకి అవినీతి చేపలు అయితే చెక్కడం అయితే జరిగిందనమాట. తెలంగాణలోని వివిధ చోట్ల పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే చిక్కారు. ఎంపీడీఓ కార్యాలయంలో లక్ష లంచం తీసుకుంటూ ఉండగా రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీఓ సుమతి, ఏపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్యను ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ అరెస్ట్ చేశారు. నందిగామ మండలం పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో బొబ్బిలి ప్రవీణ్ చేపట్టిన భవన నిర్మాణానికి 3.5 లక్షల లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. గతంలో 1 లక్ష ఇచ్చిన ప్రవీణ్ ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సమాచారం అందించారు. మరో 1 లక్ష లంచం తీసుకుంటున్న ముగ్గురిని ఏసీబీ డీఎస్పీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 50,000 తీసుకుంటూ చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో దేవాదాయ శాఖకు చెందిన భూమి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ లక్కవరపు కిరణ్ కుమార్ 1,50,000 డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో 50,000 లంచం తీసుకుంటే కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించి షాక్ అయితే తగిలింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.